తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన రోజురోజుకి ముదురుతుంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఇప్పుడు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ప్రజా తీర్పును గౌరవించకుండా డిఎంకే, ఏఐడిఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నిస్తే తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీకి మెజార్టీ రాకుండా అడ్డుకోవడానికి ద్రవిడ దిగ్గజాలైన డిఎంకే, ఏఐడిఎంకే తెర వెనుక చేతులు కలిపాయని విజయ్ బృందం గట్టిగా అనుమానిస్తోంది. ఒకవేళ తమను పక్కన పెట్టి ఏఐడిఎంకే మద్దతుతో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నిస్తే గనక అసెంబ్లీని రద్దు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లటమే మేలని విజయ్ భావిస్తున్నట్లుగా సమాచారం. విజయ్ గత 24 గంటల్లో 2 సార్లుగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి ఇంకా 10 స్థానాల దూరంలో ఉన్నటువంటి విజయ్ ని ముందుగా మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల పూర్తి వివరాలు సమర్పించాలని గవర్నర్ కోరారు. 234 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో టీవీకే 108 సాధించగా కాంగ్రెస్ తనకున్న 5 ఎమ్మెల్యేల మద్దతును విజయ్ కి ప్రకటించింది. దీంతో టీవీకే బలం 113కి చేరింది. అయితే విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటు ఖాళీ అవుతుంది. ఫలితంగా ప్రస్తుతం ఆయనకి 112 మంది మద్దతు ఉన్నట్లుగా లెక్క. మరి మెజార్టీకి కావాల్సినటువంటి మిగిలిన 6 సీట్ల కోసం విజయ్ ఇప్పుడు టీవీకే మిత్రపక్షాలు అయినటువంటి సిపిఎం, సిపిఐ, విసికే పార్టీలపై కన్నేశారు. ఈ 3 పార్టీలకి చెరో 2 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ 6 ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ అలవోకగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.